హలో అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అప్డేట్లో అయితే తెలంగాణ ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రావాల్సిన జూన్ మంత్ ఆసరా పెన్షన్స్ ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తారు, వీటికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇలాంటి లేటెస్ట్ సమాచారం కోసం మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. చాలా మంది ఆసరా పెన్షన్ తీసుకుని చాలా వరకు అయితే బతుకుతున్నారండి. ఈ ఆసరా పెన్షన్ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నెల లేటే చేస్తుంది. కరెక్ట్ డేట్ నా ఆసరా పింఛన్ అనేది వలేదు. జూన్ మంత్ అయిపోయింది, జూలై మంత్ ఎండింగ్ లో ఉంది. బట్ ఈ ఆసరా పింఛన్ పైన ఎటువంటి సమాచారం అయితే లేదండి. అసలు ఈ ఆసరా పెన్షన్ అనేది లేట్ అవ్వడానికి కారణం ఏంటి అనేది కూడా ఎటువంటి అప్డేట్ అయితే లేదు. మనకున్న సమాచారం ఏందంటే ఈ జూన్ మంత్ సమాజించిన ఆసరా పెన్షన్ అనేది ఈ నెల 25 నుంచి విడుదల అయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి సమాచారం అయితే ఉంది. కాబట్టి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు అయితే వెయిట్ చేయండి. అదేవిధంగా ఈ ఆసరా పెన్షన్ అనేది లేట్ అవ్వడానికి ముఖ్యమైన కారణం నేనైతే అనుకుంటున్నాను, ప్రెసెంట్ అయితే తెలంగాణ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే రుణమాఫీ చేశారు. కాబట్టి ఈ ఆసరా పింఛన్కి సంబంధించిన బడ్జెట్ ఏదైతే ఉందో రుణమాఫీకి మళ్లించడం అయితే జరిగిందని నేనైతే భావిస్తున్నానండి. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దాని కారణంగానే ఈ ఆసరా పెన్షన్ అనేది లేట్ అయిందని మనకు తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ చేయుత పథకం కింద అయితే వృద్ధులు, ఇతర కేటగిరీకి అయితే పెన్షన్ 4,000 రూపాయలు అనేది ఇస్తాము. అదే విధంగా వికలాంగులకైతే 6,000 రూపాయలు అనేది ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం అయితే జరిగింది. ప్రెసెంట్ ఉన్న సిట్యువేషన్లో అయితే ఈ చేయుత పెన్షన్స్ అనేది ఎప్పటినుంచి స్టార్ట్ అవుతుందని ఒక క్లారిటీ అయితే ప్రభుత్వం నుంచి అయితే లేదు. కానీ మంత్రి సీతక్క అయితే ఆగస్టు 1 నుంచి ఈ పెన్షన్ అమౌంట్ అనేది ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్టో మనకు ఆగస్టు నెల వచ్చిన తర్వాత తెలుస్తుంది. ప్రెసెంట్ ఉన్న సిట్యువేషన్లో అయితే ఈ జూన్ నెల ఆసరా పెన్షన్ అనేది ఈ నెల 25 నుంచి ఛాన్స్ అయితే ఉంది. సో వెయిట్ చేయండి. ఆసరా పెన్షన్ సంబంధించిన కొత్త ఇన్ఫర్మేషన్ వస్తే మీకు వెంటనే తెలియజేస్తాను. అదేవిధంగా ఈ పెన్షన్ అమౌంట్ అనేది టోటల్గా ఇవ్వాలంటే సంవత్సరానికి 22,000 కోట్లు అనేది అవసరముంటుందని అంచనా వేయడం అయితే జరిగింది. మరి ఓల్డ్ పెన్షనే మాక్సిమం ఇవ్వడానికి చాలా వరకు అయితే కష్టపడుతున్నారు. మరి ఇప్పుడు పెన్షన్ అమౌంట్ అనేది ఎంతవరకు ఇస్తారు అనేది మనకు సో వేచి చూడాలి. ఇది మనకు తెలంగాణ ఆసరా పెన్షన్కి సంబంధించిన నాకు తెలిసిన లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అండి. ఆసరా పెన్షన్ పైన మరొక కొత్త అప్డేట్ వస్తే మీకు వెంటనే తెలియజేస్తాను. తెలంగాణ రాష్ట్ర పథకాల సమాచారం కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఓకే అండి, బాయ్. జై హింద్. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం. కొత్త వార్తలు మరియు అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని నొక్కండి.